ఇద్దరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. స్త్రీల మీటింగ్ కొరకు జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో నా లలిత గారు మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. లలిత. ఉన్నాను. వందనాలు. వందనాలు. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహామహిమలో ఉన్న దేవా యేసయ్య రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. మహనీయుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు తండ్రి, పాపుల్లో చేరిక ప్రత్యేకంగా ఉన్న మా రక్షక రాజానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. దేవా, ఈ దినం వరకు నేను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి నీ కృపలో భద్రపరిచి మాకు ఇస్తున్న ప్రతి దినం ప్రతి సమయానికై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తుడు, సర్వోన్నతుడు తండ్రి, సర్వమునకు ఆధారభూతుడమైన మా రక్షక రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దినం మమ్మల్ని ఎంతగానో నేను నీ కృపలో భద్రపరుస్తూ మాకు ఇస్తున్న ప్రతి దినానికే వందనా స్తోత్రాలు. నీ మాటలు తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానానికే వందనా స్తోత్రాలు. నాయన ఇదిగో జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి అనేకమైన సాక్ష్యాలు, వాక్యాలు, పాటలు నాయన అనేకమైనవి తండ్రి మా జీవితాలను ఎంతగానో క్రమపరచుకోవటానికి, ఎంతగానో బలపరచుకోవటానికి, ఆత్మీయ జీవితంలో తండ్రి నేను బలపడటానికి మీరిస్తున్న ప్రతి దినానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తురానికి వందనాలు, స్తోత్రాలు చండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, నీ కృపలో భద్రపరచండి తండ్రి. ఇంకా తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ కనెక్ట్ అవడానికి కృప చూపించండి తండ్రి. చెప్పబడే నీ మాటలకై వందనాలు, స్తోత్రాలు. నీలోనైనా నీ యొక్క బిడ్డను నాయన నీ కృపలో భద్రపరచండి, నీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. అవి నీ మాటలు ప్రభా నాయన మా హృదయాలకు ఏది అవసరమో, ఎలా నైనా మేము జీవించాలో, ఈ లోకంలో ఏ విధంగా నైనా నీ కృపలో సాగాలో, నీకు సమీపస్థలంగా జీవించాలో మాకు నేర్పించండి తండ్రి. నాయన అక్కను మరుగునపరచండి తండ్రి. మీ మాటలు మాకు వినిపించండి, మా హృదయాలను నింపండి, నీ కృపలో సాగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన నడిపిస్తున్న బిడ్డను దీవించండి నాయన. నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నాయన. పాటలు పాడే బిడ్డను దీవించండి తండ్రి. అన్ని విధాల నీ దయగలిగిన హస్తాలకి కోడికను అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. పాటలు, వాక్యము, ప్రార్థన నాయన అన్ని విధాల నాయన నీకు మహిమ తెచ్చేగా ఉండటానికి కృప చూపించండి తండ్రి. నాయన ఏ విధం చేత ఆటంకం లేకుండా తండ్రి చక్కగా నాయన ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా జరగటానికి కృప చూపించి నడిపించండి తండ్రి. అన్ని విధాల ఏ హృదయానికి ఏ మాట అవసరమో ఎలా మేము నైనా నీ కృపలో సాగాల్లో నేర్పించి నడిపించమని నీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. అన్న వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి వారి అవసరతలు అక్కలను తీర్చండి. నేను నీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను, దీవించి నడిపించండి తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ నడిపించమని నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటుండగా ఈ కొద్ది విన్నపములు నా ప్రభువైన క్రీస్తు యేసయ్య నామములో ప్రార్థించి అతి విన్నలమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన లలితకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రాజమ్మ బయస్ గారు ప్రభువుని స్తుతిస్తూ ఒక చక్కటి పాట పాడి వినిపిస్తారు. వందనాలు సిస్టర్. వందనాలు. అందరికీ వందనాలండి. రైతు క్షమించండి, నా స్వరం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, బాధపడతా ఉన్నాను. అయినా ప్రభు ఇచ్చిన దానిని బట్టి స్తుతించాలని పాట ఎవరికి అప్పగించలేదు. మన పాటల పుస్తకంలో 603వ పాట జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో అన్న పాట పాడుతున్నాము. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. యెహోవా నీ ఇల్లు కట్టనిచో, కట్టువారున్నా వ్యర్థమే. యేసయ్య నీలో గిలికాయనిచో, కావలెందరున్నా శూన్యమే. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును.
గుణవంతురాలు తన ఇల్లు కట్టును. ఒక తల్లిగా ఫలించు వల్లిగా ప్రేమను పంచే ఇల్లాలిగా. ఒక తల్లిగా ఫలించు వల్లిగా ప్రేమను పంచే ఇల్లాలిగా. భక్తి గల పడతిగా ఓ చక్కని ఓ గృహిణిగా. భక్తి గల పడతిగా చక్కని ఓ గృహిణిగా కట్టుకో ఇల్లు కట్టుకో. కట్టుకో ఇల్లు కట్టుకో. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. ఒక సాక్షిగా సహకారిగా సంఘములో మాదిరిగా సోదరిగా. ఒక సాక్షిగా సహకారిగా సంఘములో మాదిరి గల సోదరిగా. ప్రార్థనలో హన్నగా పరిచర్యలు పీబేగా. ప్రార్థనలో హన్నగా పరిచర్యలు పీబేగా కట్టుకో ఇల్లు కట్టుకో. కట్టుకో ఇల్లు కట్టుకో. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. ఒక పాత్రగా మండే ప్రమిదగా మూర్ఖ జనము మధ్య పవిత్రముగా. ఒక పాత్రగా మండే ప్రమిదగా మూర్ఖ జనము మధ్య పవిత్రముగా. అన్నిటిలో మితముగా అందరికీ హితముగా. అన్నిటిలో మితముగా అందరికీ హితముగా కట్టుకో ఇల్లు కట్టుకో. కట్టుకో ఇల్లు కట్టుకో. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. యెహోవా నీ ఇల్లు కట్టనిచో కట్టువారున్నా వ్యర్థమే. యేసయ్య నీలో గిలికాయనిచు కావలెందరున్నా శూన్యమే. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. అందరికీ వందనాలండి. వందనాలు sister. చాలా చక్కటి పాట, మంచి అర్థసహితమైన పాట. జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలైన తన ఇల్లు కట్టుకో. ఒక సాక్షిగా సహకారిగా సంఘంలో మాదిరిగా సోదరిగా ప్రార్థనలు అన్నవలే పరిచర్లు పీపేవలే ఇల్లు కట్టుకోమని, ఇంకా ఒక పాత్రలాగా మండే ప్రమిదగా మూర్ఖ జనముల మధ్య పవిత్రంగా మనం జీవించాలని ఎంతో మంచి హెచ్చరిక కలిగినటువంటి చక్కటి పాట. మన ఇల్లు కట్టుకునేది కూడా యెహోవా మన ఇల్లు కట్టనిచో అది కట్టువారి ప్రయాస కూడా వ్యర్థమే అని ఎంతో అర్థసహితమైన చక్కటి పాట పాడి ప్రభువుని స్తుతించిన రాజం బోయజ్ గారికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఇప్పుడు వాక్యాన్ని కూడా తనే మనతో పంచుకుంటారు రాజమ్మ బోయజ్ గారు. అందరూ తన సెల్ ఫోన్లను మ్యూట్ లో పెట్టుకొని జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. కెజాక ఏమన్నా పరిచయం చేస్తారాక? ముందే మనకు పరిచయమే, మనకు చెప్తారా మరి ఏమన్నా?
ఇది వీటిలో ఉన్నారా మీరు? ఎట్లా ఉన్నారా? ఎస్. ఓకే అక్క, స్టార్ట్ చేయండి అక్క, మెసేజ్ స్టార్ట్ చేయండి. దేవుని వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16 నుండి కొన్ని వచనాలు చదువుకొని ముందుకు సాగి వెళదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపరంజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడను. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఈ మాటలను మన కొరకై ప్రభు ఆశీర్వదించుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతిదినము కొద్ది సమయమునైనా పరిశుద్ధ స్త్రీలందరూ చేరి నీ వాక్యమును వినడానికి ప్రభు మీరు ఇచ్చినటి మంచి అవకాశం కొరకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభు నీ బిడ్డలతో పాటు నాకు కూడా ఇచ్చినటి పాలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము చేరి ప్రభు నీ సన్నిధిలో నీ వాక్యమును చదువుకున్నాం. మా అందరితో మీరే మాట్లాడండి. వాక్యము మీది, మాట్లాడువారు మీరు ప్రభు. వాక్యమై ఉన్న మా ప్రియ ప్రభువ, మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి. మేము విన్న మాటలు మాకు అర్థమగినట్లు చేయండి. మేము గ్రహించుకోగలగటకు మా హృదయములను కూడా మీరు ఆ యొక్క గ్రహింపు శక్తిని మీరు దయచేయండి. మా హృదయములను తెరవండి. పౌలు మాట్లాడుతుండగా లూదియా హృదయములు తెరచినట్లు ప్రభు మీరేనైనా నీ మాటల మీద మేము లక్ష్యం ఉంచి మా హృదయాలు తెరవబడిన హృదయములై నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మమ్మల్ని బలపరచండి. ఈ కూడికలో ప్రభా ఇంకా తండ్రి మరి నిన్ను నమ్మని వారు ఎవరైనా ఉంటే వారికి కూడాను రక్షణ కలిగించండి. ఇది చాలా విశేషమైన సమయం అని వారు గుర్తెరిగి శ్రద్ధగా నీ వాక్యమును వినగలుగుటకు సహాయం చేయండి. దయతో నన్ను కూడా మరుగు చేయండి. మీరే ప్రభా ఈ నీ పిల్లలతో మాట్లాడండి. నీ కృప చూపమని, మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి బలహీనలను నన్ను జ్ఞాపకం చేసుకొని మరి చాలా ముందుగానే కెజి ఆంటీ గారు చాలా సిద్ధపాటు, నేను చాలా నేర్చుకుంటాను ఆంటీ దగ్గర. ఎందుకంటే ఒక కార్యక్రమం జరగాలంటే అప్పటికప్పుడు వెతుక్కోకుండా చాలా సిద్ధపాటుతో మరి ఫోన్ చేసి వాక్యం చెప్పాలి, పాట పాడాలి అని ముందుగానే చెప్పటము, ఇట్లా ఎన్నో సార్లు నేను నేర్చుకున్నాను. నేను అట్లానే సంఘంలో కూడాను ఆంటీ ఒక మాదిరిగా ఏదైనా ఒక మీటింగ్ విషయమైనా ఏదైనా ఒక పని చేయాలంటే ముందుగానే సిద్ధపాటుతో రాసుకొని A to Z ప్రభు మీద ఆధారపడి ముందుకు సాగిపోవాలని నేర్చుకున్నాను. నేను చెప్పాను, నేను మర్చిపోతానేమో, నాకు ఒకసారి గుర్తు చేయండి అని అంటే మరలా మొన్న కూడా ఫోన్ చేశారు, నువ్వే ఏ రోజు వాక్యం చెప్పేదనని. ఈ చిన్న విషయంలో కూడా నేను చాలా మాదిరిగా నేను ఆంటీని విషయంలో నేర్చుకున్నాను. దేవుడు మనకి తల్లిగా మరి 70 సంవత్సరాలు కనికరించి కృప చూపారు. మరి అంతేకాదు మాలాంటి సేవకులమైన మాకు ఎన్నో విధాలుగా హెచ్చరికగా, ఆదరణగా, పురికొల్పుగా వారి సాక్ష్య జీవితం గాని అన్ని నా మట్టుకు నేను నా జీవితంలో ఎన్నో పర్యాయాలు వివాహమైనప్పటి నుండి, వివాహం కాకముందు నుంచే తెలుసు నాకు ఆంటీ. బ్రదరన్ సంఘాల్లో నేను మొట్టమొదట మరి ఆంటీ వాక్యం చెప్పడం ద్వారానే నేను వచ్చానని పలుమార్లు చెప్తూ ఉంటాను కృతజ్ఞతగా. ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ఎన్నోసార్లు వాక్యం ద్వారా నేను ఆదరింపబడ్డాను. పెంతెకొస్తులో నుండి నేను బ్రదరన్ సహవాసంలోనికి వచ్చి ప్రభువులో ఇలాగ స్థిరపడ్డానంటే కేవలం తన దాసురాల్ని దేవుడు
నా కొరకే అలాగ వాక్యం చెప్పించాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఆలోచన చేస్తే. కనుక ఒక ప్రయోజనకరమైన పాత్రగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఆంటీని మనకు అనుగ్రహించాడని ప్రభుని స్తుతిస్తున్నాం. మరి పలుమార్లు ఆ ఫోన్ ద్వారా ఆదరించి మరి అనేక సార్లు ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడల్లా ఏ టైం అయినా, అది ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన విసుగు పడకుండా ఎంతో మంచి మనసుతో అనేక సార్లు కష్ట సమయాల్లో ప్రార్థన చేసి ఆదరించిన తల్లిని దేవుడు నాకు ఇచ్చాడని ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఆ కుటుంబాన్ని బట్టి ఎంతగానో ప్రభుని గణపరుస్తున్నాను. ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మన కొన్ని వచ్చిన 25వ వచనం వరకు చదువుకున్నాం. వాటన్నిటిని కూడాను మనము ధ్యానించటం కాదు, కానీ కొన్ని వచనాలు మనకు అవసరమైన మాటలు. 16లో అపరంజి కంటే జ్ఞానం సంపాదించడం మంచిదని, తర్వాత చెడుతనమును విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం అని మనం ఈ మాటలు చదువుకుంటున్నాం. 17వ వచనం 2వ లైన్లో తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకున్నాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది చరిత్రలు జ్ఞాపకం చేసుకోకముందు ప్రవర్తనను కాపాడుకోక, చెడుతనాన్ని విడిచిపెట్టక, మరి నాశనానికి ముందు గర్వం నడుచున్నట్లు గర్వముగా నడిచి పడిపోయిన వారిని కొంతమందిని దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడు. ఇహమందు మనము బుద్ధి తీసుకొచ్చుకోవడానికి దేవుడి మాటలు పలుమార్లు తన బిడ్డల ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరింపజేస్తూ ఉన్నాడు. నా మట్టుకు నేను మొన్న మీ దగ్గర అనంతపురంలో జరిగిన ఆ 100 సంవత్సరాల కోడికలో మొట్టమొదటి ప్రసంగం విన్నాను. చాలా మొదటి ప్రసంగం, రెండో ప్రసంగం సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆ తర్వాత వరప్రసాద్ రెడ్డి అంకులు ఈ సంఘం ఎలా కట్టబడ్డది అని ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను చాలా ఆదరింపబడ్డాను. దేవుడు మరి స్తెఫను మరణం ద్వారా పౌలుని ఎలాగూ మార్చాడో ఆ సంగతులన్నీ ఐజక్ గారు చెప్తూ ఉంటే ఎంతో మంది యవనస్తులకు, ఎంతో మంది మరి లోబడనల్లని వారికి అది ఎంతో మేలుకరంగా ఉంది అని నేను ఆశించాను. నా మట్టుకు నేను చాలా మేలు పొందాను. స్తెఫను యొక్క సమర్పణ, మరి పౌలు ఎంత గర్వించాడో, మరి అలాంటి పౌలు చివరికి దేవుని పాదసేవ చేసినట్లు ఆ ప్రభావము, స్తెఫను అనుభవించిన ఆ ప్రభావము ఆ యొక్క పౌలు మీద పడినట్లు మనం నేర్చుకున్నాము. నేను కూడాను ఆ కూడికలో జాయిన్ అయ్యి నాకు కూడా యథార్థంగా రావాలనిపించింది. పరిస్థితులను బట్టి నేను పిలుపు లేదు కదా అని నేను రాలేకపోయాను. కనుక ఆ కూడికలో పౌలు యొక్క గర్వాన్ని అణిచినట్లు దేవుని సేవకులు మాట్లాడుతూ ఉంటే మా జీవితాల్లో మరి దీన మనసు కలిగి ఉండటానికి ప్రభువే నేర్పించాడని ఎంతగానో నేను దేవుని స్తుతించాను. ఆ కూడికలలో మొదటి రోజు నేను జాయిన్ అయ్యి చాలా ఎంతో మంది సాక్ష్యాలు, వారు పొందిన మేలులు, వాటన్నిటిని నేను కూడా విన్నాను. ఎంతమందిని దేవుడు ఆ స్థలంలో నుండి ఆశీర్వాదకరంగా దేవుని పని కొరకు పంపాడో, చెదరి వెళ్ళిపోయినట్లు. మరి అప్పుడైతే శ్రమ వచ్చి చెదరి వెళ్ళారు, కానీ ఈ దినాల్లో అక్కడి నుండి ఎంతో మంది ఉద్యోగరీత్యా వివాహాలయ్యి మరి ఆయా స్థలాలకు చెదిరిన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ పొందిన మేలును అనేకులు పొందుకొని వచ్చి చెప్తుంటే ప్రభువుని ఎంతగానో స్తుతించాను. కనుక ఇక్కడ ఈ రోజు మనము నేర్చుకునే పాఠం ఏమంటే, గర్విష్ఠులని దేవుడు విడిచిపెట్టాడు, గర్విష్ఠులకు పాఠం నేర్పిస్తాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును అని చెప్పి వ్రాయబడ్డాది. ప్రభు వ్రాయించిన ప్రతి మాట కూడాను చాలా విశేషమైంది. 17వ వచనంలో తన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. ఆనాడు రాజులు, ఈనాడు మనము కూడాను మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని నడుచుకుంటే మన ప్రాణాలని కాపాడుకుంటామని. 25వ వచనంలో ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయిను తుదకు అది మరణమునకు చేరును. అది చాలా కరెక్ట్, నేను చేసేదంతా కరెక్ట్ అని అన్నట్లు అనిపిస్తుంది, కానీ చివరికి మరణమునకు దారి తీస్తుందని. కనుక దైవభక్తి విషయంలో మనం ఎప్పటికప్పుడు సాధకం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అని, జాగ్రత్తగా ఉండకపోతే మనము ప్రాణాలు పోగొట్టుకుంటాము అని ఆధ్యాత్మికంగా మనము ఈ వచనాలలో మనము నేర్చుకుంటాము. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంతో మందిని వ్రాయించాడు. వాళ్ళందరిలో కొంతమందిని, అందరినీ ధ్యానించలేము, కొంతమందిని మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ రోజు జరిగిన పరిస్థితులను బట్టి మన హృదయము చాలా కలవరంతో ఉంది. వాట్సాప్ లో వచ్చే మెసేజీలు,
వాటన్నిటిని చూస్తున్నప్పుడు హృదయంలో చాలా వేదన, బాధగా ఉంది. సహాయకరంగా నేను ఈ వాట్సాప్ లో వచ్చే మెసేజ్ పరిస్థితులను చూసినప్పుడు ఎంతో మంది దేవుని పిల్లలు, సేవకులు అలాగ ప్రాణాలు పోగొట్టుకుని హింసింపబడుతున్నప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ మాట చదివిన తర్వాత మనం ధ్యానంలోనికి వెళ్దాము. ప్రసంగి గ్రంథం 8వ వచనం చూడండి. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుడు చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని దాన్ని గురించి యొక్కడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబో వారికి కలగదు. 3వ అధ్యాయంలో కూడా ఒక మాట 15వ వచనంలో, 3వ అధ్యాయము 15వ వచనం, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. కనుక ఈ దేశంలో పరిస్థితులు మనము చూస్తున్నప్పుడు యావత్ ప్రపంచంలో దేవుని పిల్లలు ఎలాగూ హింసింపబడుతున్నారు, అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు క్రొత్తదేం కాదు. మనమేమి బెదిరిపోవలసిన అవసరం ఏమి లేదు. మీ హృదయంలను కలవరపడనివ్వకండి, నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. హృదయాలు కలవరపడనివ్వకండి అని అన్నాడు. కానీ గత దినాల్లో జరిగినవి ఇప్పుడు కూడా జరుగుతాయి. అది ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా దేవుని వాక్యమే నిత్యము నిలుస్తుంది. అంతే, దేవుని వాక్యం నెరవేరుతుంది. కనుక మునుపుండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైందని చెప్పుకున్నా గానీ అవన్నీ పూర్వం జరిగినవే. కనుక ఏ పరిస్థితులు చూసినా కానీ చాలా కష్టంగా ఉంటా ఉన్నాయి. కానీ మనం ఏమి భయపడవలసిన అవసరం లేదు. మనము బ్రతుకుచున్నది రోమపత్రిక 14వ అధ్యాయంలో, మనం బ్రతుకుచున్నను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోవచ్చునను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కనుక మనము ప్రభుని నమ్మిన మనం ఇలాంటి పరిస్థితులన్నీ, అక్కడ హింస జరిగింది, అక్కడ చనిపోయారు సేవకులు, లేకపోతే అక్కడ చాలా నష్టం జరిగింది, లేకపోతే అన్యాయం జరిగింది దేవుని పిల్లలకి అని ఎలాంటి వార్తలు విన్నప్పటికీ మనము బెదిరిపోకుండా ఇవి ఇంకా ముందు ఏం జరగబోతాయో, కనుక మన వంతు మనము ప్రభు కొరకు మనం ఏమి చేయగలము అనేది, ఇలాంటి పరిస్థితులలో మనకున్న సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశాలని మనం ఎలాగూ వాడుకోగలము అనేది ఒక ప్రశ్నగా ముందుకేసుకొని ఏనాటికైనా గాని మనము ప్రభు కొరకు జీవించాలి అన్న ధైర్యంతో సాగిపోవటం ఎంతైనా మంచిది. మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో గర్విష్ఠులైన వారిని గురించి మనము చదువుకున్నాము. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్న సంగతులలో దేవుడు కొంతమంది రాజులను మనకు మాదిరిగా రాసి ఉంచాడు. వారిలో కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 25వ అధ్యాయంలో ఒక అతను కనిపిస్తా ఉన్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చదువుకున్నట్లయితే ఒక రాజు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. చదువుకుందాం చూడండి. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడ 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. తర్వాత ఈ వచనాలు మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ అమజ్యా రాజు కనిపిస్తా ఉన్నాడు. ఈ అమజ్యా రాజు, అతని తల్లి పేరు దేవుడు రాయించాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లుల పేర్లు రాయించినట్లు మనం చూస్తాము. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరంలో యెరూషలేము లేలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలని, ఆమె పేరు యెహోయద్దాను అని మనం చదువుకుంటున్నాం. సోదరుల పేర్లు రాయించాడు. ఈమె ఒక రాజుకి తల్లి, ఒక రాజుకి భార్య అని మనము ముందు అధ్యాయాలలో చదువుకుంటాం. ఈ యెహోయద్దాను అని అంటే యెహోవా అలంకరించునని, లేకపోతే యెహోవా సంతోషపరచునని అర్థం ఇస్తా ఉంది ఈ సోదరి పేరుకి. అయితే ఈమె ఆ ఒక్కసారే ఆమె పేరు రాయబడ్డది కానీ ఆ తర్వాత ఆమె జీవితం కూడా ఏమి లేదు. అయితే తన యొక్క పేరుకు తగినట్టుగా ఆమె ఉన్నదా అని అంటే
తన భర్త జీవితంలో ఆమె ఏమి కనపట్టలేదు. అంతేకాదు తన కుమారుని జీవితంలో కూడా ఆమె ఏమి దేవునికి సంతోషకరంగా అయితే దేవుని సంతోషపెట్టిందిగా, దేవుని వల్ల సంతోషపరచబడిందిగా మనము చూడమన్నమాట. ఈ అమజ్యా ఎవరి కుమారుడు అనంటే యావాషు కుమారుడు అని 24వ అధ్యాయంలో మనము చదువుకుంటాము. ఈ యావాషు యొక్క నాయనమ్మ అతల్య 22వ అధ్యాయంలో దినవృత్తాంతములు 22వ అధ్యాయం 3వ వచనంలో దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారికి మార్గమందు నడిచాను. అంటే వీరి వీరి యొక్క ఇంటి పరిచయం మన మన వాళ్ళు ఎవరైనా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా అమ్మగారు నాన్నగారు అని పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అమజ్య వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ కుటుంబాల గురించి దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అతల్య వీరి వీరి యొక్క వారి ఇంటిలో ఉన్న ఒక పెద్ద తల్లిగా చూస్తాం. ఆమె దుర్మార్గంగా ప్రవర్తించటానికి ఆమె నేర్పించింది పిల్లలకి. దుర్మార్గంగా ప్రవర్తించటం ఆమె నేర్పించడమే కాదు, ఆమె కూడా అలాగూ ప్రవర్తించింది. అందుకని ఆమె మరణానికి హతురాలైనట్లు మనం చూస్తాం. ఆ ఇంటిలో నుండి దేవుడు యావాషును మరి కాపాడినట్లు యెహోషాబా ద్వారా దేవుడు కాపాడినట్లు మనం చూస్తాం. అయితే ఈ యావాషు ఏం చేశాడు? ఈ యావాషు యెహోయాదా బ్రతికినన్ని దినాలు దేవునికి యథార్థంగానే బ్రతికాడు, బానే ఉన్నాడు. కానీ తర్వాత యెహోయాదా చేసిన ఉపకారాన్ని మర్చిపోయి తాను దేవునిని విడిచిపెట్టినందుకు ప్రవక్త ద్వారా, జకరియా ప్రవక్త ద్వారా, ఇంకా అనేక మంది వారి ద్వారా దేవుడు హెచ్చరింపజేస్తూ ఉన్నప్పుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఏం చేశాడు? ఆ యొక్క జకరియాను దేవుని మందిరం దగ్గరే, బలిపీఠం దగ్గరే చంపించినట్లు మనం చూస్తాం. అంటే చేసిన మేలును మర్చిపోయాడు, దేవునిని విడిచాడు. ఎన్నడైనా తన భార్యకి చెప్పుకొని ఉండడండి, నా పరిస్థితి ఇది, నన్ను దాచాడు, దాచింది మా మేనత్త, మామ, యాజకులు నన్ను దాచిపెట్టారు, నేను రాజ్యానికి రావడానికి కారణం వారేను అని ఎన్నడైనా భార్యకి చెప్పుకొని ఉండడా? కానీ ఈ యెహోయాదాను ఏమి ప్రవర్తన కూడాను తన యొక్క భర్తకి దేవుడు ఎంత మేలు చేసినా గాని మరి భార్య పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇక్కడ ఈమె పేరైతే అలంకరించును అని, కానీ ఆమె ఏమి కూడా సాధువైనట్టి మృదువైనట్టి గుణాన్ని అలంకరించుకున్నట్లు, ఒక మంచి భక్తి జీవితాన్ని అలంకరించుకున్నట్లు మనం ఏమి చూడడం. కారణం ఏమంటే తన యొక్క భర్త ప్రవర్తన. తను చేసిన మేలును మరిచిపోయి ఏదైతే చేయకూడదు దేవుని మందిరంలో చేయకూడనిది దేవుని మందిరంలో జరిగింది. రక్తం చిందించారు, అంటే చేసిన మేలును మర్చిపోయారు. తన భర్త యావాషు అలా ఉంటా ఉంటే మరి యెహోయాదాను, యర్దాన్ అని ఒక చోటు ఉంది, యద్వాన్ అని ఒక చోటు ఉంది, మరి ఆమె ఏది కూడాను మరి ఆయనకి ఏమి చెప్పలేదేమో. అంత భక్తి జీవితం, తన భర్తను కాపాడుకోలేక, తన భర్త దేవుని కార్యాలను విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మనకి అది కాదు, దేవుడు మనల్ని కాపాడాడని కానీ ఏ విషయాలు కూడా చెప్పినట్లు లేదు. తన కుటుంబ విషయంలో ఫెయిల్ అయిపోయింది. తన యొక్క భర్త మరి చేయరాని పనిని చేశాడు. దేవుని మందిరంలో జరగరాని కార్యాన్ని, ప్రవక్తను రాళ్ల చేత చంపారు. దేవుని మందిరంలోనే జరిగింది. ఇంత భయంకరమైన పాపం జరుగుతూ ఉంటే కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు, హృదయం ఎంత కఠినపరుచుకుంది. కురువిందం వల్లే కొంతమంది హృదయాలను కఠినపరుచుకుంటారు. దేవుని యొక్క కార్యాల విషయమై కొంచెమైనా గాని భయము, కొంచెమైన దైవ భయము, వణుకు అనేది ఉండకుండా కొంతమంది ప్రవర్తిస్తారు. అలాంటి వారిలో ఈమె కూడా ఒకరిగా, ఈమె కుటుంబం కూడా ఒక కుటుంబంగా మనం చూస్తాము. తర్వాత తన యొక్క కుమారుడు అమజ్య, అతని జీవిత చరిత్ర ఈరోజు మనము నేర్చుకుందాం. తర్వాత అమజ్య కుమారుడు ఏం చేశాడు? అతడు కూడాను చాలా వృద్ధి పొందిన తర్వాత 26వ అధ్యాయంలో, దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలో అతని గురించి దేవుడు ఎంతగానో వ్రాయించాడు. 26వ అధ్యాయంలో దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు, ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంత అభివృద్ధి పరిచాడు. అయితే అతడు దేవుని సేవకులు చేయవలసిన పని, యాజకులు చేయవలసిన పనిని అతడు చేస్తూ ఉన్నాడు. అప్పటికి యాజకులు
ఎంతో మంది దేవుని పిల్లలు అలా నువ్వు చేయకూడదు, నువ్వు ధూపం వేయకూడదు, నువ్వు రాజు పని నువ్వు చేయాలి, కానీ నువ్వు ఆ పని చేయకూడదు అన్నప్పటికీ వారి మీద రౌద్రుడయ్యాడని 26వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. 24లో యావాషు గురించి, 25లో అమజ్యాని గురించి, 26లో ఉజ్జియాని గురించి ఈ సంగతులు మనం చదువుకుంటాం. మొదట భక్తి జీవితంలో చాలా బాగా ఉన్నారు. యెహోవాను ఆశ్రయించారు, దేవుని వలన ఆశీర్వదింపబడ్డారు, దేవుని వలన గొప్ప సహాయం పొందుకున్నారు, అభివృద్ధి పొందారు, ఎన్నో విధాలుగా దేవుని ద్వారా గొప్ప మేలులు పొందారు. గాని రాను రాను మరి వారు గర్వించిన వారే, దేవునిని మరచిన వారే, దేవుని యొక్క క్రమం ప్రకారం కాకుండా వాళ్ళ క్రమం ప్రకారం చేసినట్లు మనము చూస్తాం. అందువలన యాజకులు చెప్పినప్పటికీ వినకపోయేసరికల్లా దేవుని కోపము అతని మీద రగులుకున్నట్లు మనం చూస్తాం. 26:19లో ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠ రోగము పుట్టెను. కనుక ఆ దేవుడు ఆశీర్వదించాడు, దీనస్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చాడు. అయితే గర్వించాడు, నేను రాజును కదా, నేను ఎందుకు చేయకూడదు అని యాజకులు చేసే పనిని అతడు చేశాడు. దేవుడు ఎవరికి అప్పగించిన పనిని వారు చేయాలి. ఈనాడు మన వాళ్ళు చెప్తారు పేతురు పత్రికలో మాటలు, మనల్ని కూడా దేవుడు రాజులుగా యాజకులుగా చేశాడు, పరిశుద్ధ జనాంగంగా చేశాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చేశాడు. కనుక ఆ మనం ఎవరమైనా ఏ పనైనా చెయ్యొచ్చు అని దేవుడు కొందరికి కొన్ని పనులు పాత నిబంధనలో అలాగూ యాజకత్వం, రాజరికం అవే అప్పగిస్తే, దేవుడు మనకి కూడా క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సంఘం కట్టబడినప్పుడు ఆయన ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. ఎవరి కృపావరం చొప్పున వారు ఆ పని చేయాలి. అంతేకాని దేవుని సేవకులంటే లెక్కలేనితనంగా నేను చెప్పగలను, నేను పాడగలను, నేను ఇయ్యగలను, నేను మెయింటైన్ చేయగలను, నేను అన్ని చేయగలను, నాకేంటి అని మనము ముందుకు రాకూడదని ఈ మాటలు దేవుడు మన కొరకు రాయించాడు. స్త్రీలముగా మన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. నాకు ఒక అక్క తెలుసు, చాలా మంచి స్వరము, ఆమె చాలా బాగా పాడుతుంది. ఆరాధనలో సహోదరులు పాడలేని వారు ఉన్నప్పుడు, సహోదరులు కొంచెం తక్కువ స్వరంతో పాడుతున్నప్పుడు ఆమె చాలా పెద్దగా పాడేది పాట. నాకు చాలా బాధ అనిపించేది. ఏదైనా స్త్రీలము మనము సంఘంలో మన స్వరాలు వినపడు, మనం మౌనంగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ పాడలేకపోవచ్చు, నాకులాగా రాగం ఇప్పుడు రాగం తాళం లేకుండా నేను పాడినట్లు ఒకవేళ వాళ్ళు కూడా అలాగ పాడొచ్చు. అయినప్పటికీ దేవుడు పురుషునికి ఇచ్చిన స్థానము, పురుషునికి ఇచ్చిన క్రమము, అది మనము దానికి విధేయత చూపాలి. కానీ మన స్థానాన్ని మనం దాటి మనం ఒక్క అడుగు కూడా వేయకూడదు. మీకాలు మనస్సులో హీనపరిచినట్లు మనస్సులో కూడాను మనము సంఘములో పురుషులను హీనపరచకూడదు. చాలా స్థలాలలో జరుగుతుంది. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు పాడలేరు, వాళ్ళు ప్రార్థన చేయలేరు, వాళ్ళు నడిపించలేరు, గనుక మేము చేస్తామని ముందుకు వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా మన బ్రదరన్ సంఘాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానికి అంటు కట్టబడి ఉండే వారముగా మన స్థానాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. దీని కొరకు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ పౌలు చెప్తున్నాడు, నేను కాదు, ఇలాగ ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది. కనుక దేవుని వాక్యానికి మనము లోబడి మనకి దేవుడు ఇచ్చిన మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనము దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. వాక్యానికి వ్యతిరేకమైన వాటిని మనము చేయకుండా ఉండాలి. దేవుడు మనకి ఏది అప్పగించాడు దానినే మనము చేయాలి. మనల్ని ఎంతవరకు పెట్టాడో అంతవరకే మన స్థానాన్ని మనం హద్దు మీరకుండా ఉండాలి. నేను ఆ సోదరి విషయమై చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు కూడా చాలా స్థలాలలో ఇలానే జరుగుతుంది. దేవుని పిల్లలారా, వాక్యము ఆకాశము భూమి గతించిన నా మాటలు సున్నైన పొల్లైన గతింపదని మనము క్రమము తప్పిపోకుండా ఉందాము. మన క్రమాన్ని మనము పాటిద్దాము. ఈ లోక పరిస్థితులను బట్టి మనము మార్పు వచ్చే వరంగా కాక దేవుని వాక్య క్రమములో మన హద్దులలో మనం నడుచుకోవడానికి ఈయన ఒక మాదిరి. యాజకులు వద్దన్నా గానీ, రాజును కదా అని చాలా చెప్తున్నా గాని రౌద్రుడై తను చేశాడు. చివరికి నొసట కుష్ఠము వచ్చింది. మొదట బానే ఉన్నారు, కానీ తర్వాత రాను రాను వారి భక్తి జీవితాన్ని మరిచిపోయినట్లు, విడిచిపోయినట్లు, దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు యావాషుని గాని, అమజ్యాను గాని, ఉజ్జియాను గాని మనము చూస్తాము. కనుక ఆనాడు దేవుని యొక్క కోపము
వెంటనే వచ్చింది. మిరియాము విషయంలో కూడా మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ వెంటనే కుష్టము వచ్చింది మిరియాముకి కూడాను. అట్లానే దేవుని మాట వినకుండా దేవుని సేవకుని దగ్గర నుంచి పారిపోయి అబద్ధం చెప్పిన గెహాజీ కూడా వెంటనే వచ్చింది. ఈ రోజు మనం ఎంత తిరుగుబాటు చేస్తున్నా, మనం ఎంత క్రమం తప్పుతున్నా, మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నా గానీ మనకి ఎందుకు ఏమి రావటం లేదు, కలగటం లేదంటే దుష్క్రియలకు తగిన ఫలితము శీఘ్రముగా రానందున మనుషులు భయమిడిచి పాపం చేస్తున్నారు. వారి వారి స్థానాలు, స్త్రీ స్థానాన్ని తన స్థానాన్ని తను మరిచిపోతా ఉంది. పురుషుడు తన స్థానాన్ని తను మర్చిపోతూ ఉన్నాడు. అలాగూ స్థానాలను మర్చిపోవటం వలన కుటుంబంలో దేవునికి అవిధేయతకరంగా ఉంటున్నారు. వారిద్దరిని చూసి పిల్లలు కూడాను క్రమమైన కుటుంబంలో ఉండకుండా ఉంటా ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, మనము ఇలాంటి రాజుల చరిత్రలు చదువుకుంటూ ఉన్నప్పుడు మన దేవుడు ఇచ్చిన పనిని మనము నమ్మకంగా చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆయనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేశాడు. దేవుడు మనల్ని స్త్రీలుగా పుట్టించాడు, బలహీనులుగానే పుట్టించాడా, అజ్ఞానులుగానే పుట్టించాడా, అందహీనులుగానే పుట్టించాడా, ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఎలాగూ పుట్టించాడు ఆ స్థితిలో ఉండి మన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. ఏ విషయంలో కూడా విర్రవీగిపోవడము, మనము గర్వించటము కాదు. మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నామన్నమాట. అలాగూ మరి ఆసాను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఆ సంగతులు కూడా మనం ఈ సంగతులన్నీ రాజుల గ్రంథాల్లో ఉన్నాయి. చరిత్రలు దినవృత్తాంతాల గ్రంథంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక ఆస కూడా చాలా యథార్థంగా ఉన్నాడు. కానీ రాను రాను దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనంలో మతి తప్పి ప్రవర్తించాడు. మరి దీర్ఘదర్శి ప్రకటించినందుకు ఏం చేశాడు? అతని మీద కోపగించాడు, రౌద్రం చూపాడు, బందీ గృహంలో వేశాడు, కొందరిని బాధ పరిచాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 12వ వచనంలో అతనికి జబ్బు పుట్టినా గాని పాదములలో తను ఏమాత్రము కూడా దేవుని వైపు తిరిగిన వాడు కాదు. ఎందుకు ఇలాగ ఉన్నాడు? చాలా భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవునిని ఆశ్రయించిన వాడు. ఆ సంగతులన్నీ మనము ఆ జీవిత చరిత్రలో మనం చూసుకుంటాము. చాలా యథార్థంగా నడుచుకున్నవాడు, నెమ్మదిగా ఉంది తన యొక్క జీవితంలో. రాను రాను ఏమైపోయాడు? అంతకాలము రాజరికం చేసిన తర్వాత తన జీవితంలో యెహోవా యొద్ద విచారణ చేయకుండానే వైద్యుల్ని పట్టుకున్నాడు. అసలు దీర్ఘదర్శి వచ్చి చెప్పాడు, అసలు నువ్వు మతి తప్పి ప్రవర్తించేవని. భక్తి కలిగిన వాడే, ప్రారంభంలో చాలా భక్తి కలిగి ఉన్నాడు, కానీ రాను రాను మతి తప్పి ప్రవర్తించినట్లు మనం చూస్తాం. ఇలా జరిగిద్దా అని అంటే ఇలా జరిగిద్దని దేవుని వాక్యం మనకు రుజువుపరుస్తా ఉంది. కనుక దేవుని పిల్లలమైన మనము మీలాంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నామన్నమాట. అందుకనే యెహోషాపాతు చెప్పాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి అన్నాడు. ఆయన నమ్ముకోవాలి, మనము కృతార్థులు అవుతాం. ప్రవక్తల్ని నమ్ముకోవాలి, మనం స్థిరపరచబడతాము. అంతేగాని నేను దేవుని నమ్మను, లేకపోతే నేను వాళ్ళ మాట వినేదేంది, సేవకుల మాట వినేదేంది. ఆనాడు రాజుల దగ్గర ప్రవక్తలను పంపిస్తే వారు విననోళ్ళని వారిగా ఉన్నారు, తిరుగుబాటు చేశారు, ఎదురాడారు, చంపారు, చెరసాలలో వేశారు. ఇంకా అసలు ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్రలు అయితే రంపాలతో కోసారని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. రాళ్లతో కొట్టారు. ఈ చాలా చాలా హింస చేశారు. కారణం ఏమంటే దేవునికి లోబడక, దేవుడు ఇచ్చినప్పుడు తృప్తి పొంది తిని, అందుకనే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడ్డారని ఆకాశానికి భూమికి చెప్పినంత వేదన ఈ రాజుల చరిత్రలో మనం చదువుకున్నాం. దేవుని నమ్ముకోకుండా తమను బలాన్ని నమ్ముకుంటూ, బయట రాజుల్ని నమ్ముకుంటూ, తమ జ్ఞానాన్ని నమ్ముకుంటూ, మరి వ్యర్థమైన బొమ్మల్ని నమ్ముకుంటూ, రక్షించలేని చేతితో చేయబడిన వాటన్నిటిని నమ్ముకుంటూ జీవితాన్ని పాడు చేసుకున్నట్లు మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు వ్రాయించాడు. కనుక మన జీవితాలలో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకిచ్చిన మొదటి ప్రేమను, మొదటి భక్తిని, మొదటి ప్రార్థనా జీవితాన్ని మనము పోగొట్టుకోకుండా ఉండాలి. ప్రారంభం దినము నుండి ఆఖరి వరకు కూడాను, మరి మొదట ప్రారంభం ఎలాగో ప్రారంభించేమో, ఎంత వణుకుతో ప్రార్థనా జీవితం కలిగి ఉండేవాళ్ళము, ఎంత భక్తితో ఉండేవాళ్ళము, ఎంత వాక్య ధ్యానం చేసేవాళ్ళము, పక్క పనుల కంటే కూడాను దేవుని వాక్యమును మరియవలే ఉత్తమమైంది ఎలాగ ఎంపిక చేసుకునే వాళ్ళము. మొదటి దినాలలో దేవుని సన్నిధి కంటే నియామక కూడికలకు ఎలాగే వెళ్ళగలిగాము.
అవన్నీ కూడా మనకి ఆఖరి వరకు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు రాజ్య పాలన చేసినా దేవునికి అవిధేయతగా నడిస్తే వారు తప్పుని తప్పుగానే ఖండించాడు. బైబిల్లో తప్పుని తప్పుగా ఖండించాడు. అందుకని ఇది పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఆయన దానిని ఎప్పుడు కూడాను మబ్బి పెట్టలేదు, దాన్ని కప్పిపుచ్చలేదు అనమాట. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు మనకి మన జీవిత యాత్రలో ఇచ్చిన ప్రారంభ దినాల్లో ఉన్న ఆ భక్తి ప్రేమను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమైన. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నీకు అన్ని చాలా బాగున్నాయి, కానీ నీవు మొదటి ప్రేమను విడిచితివి అన్న నింద మన మీద రాకుండానట్లు మనము జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. మనము ఈ రోజు సహాయకరంగా అమజ్యాన్ని గురించి ధ్యానం చేద్దాం. ముందు వెనకటి వాళ్ళందరూ కూడాను ఎలా నడుచుకున్నారు, రాజుల చరిత్రలు మనకు అర్థమవుతా ఉంది. ఈ 25వ అధ్యాయంలో చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయము మొదటి నుండి చదివితే, అమజయాలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడ 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. యథార్థముగా ప్రవర్తించాను గాని, సేవకులు చెప్తుంటారు గాని అన్న దగ్గర గూని ఉండిద్దని. గాని అని అంటే ప్రవర్తించాడు గాని కొంత ఏదో లోపం. సౌలు అమాయలేకుల మీదకి వెళ్ళి యుద్ధం చేశాడు గాని మరి వేటిని చంపమన్నాడు అటన్నిటిని చంపకుండా తనకు అనుకూలమైనవన్నీ ఉంచుకున్నాడు. పనికిరాని వాటన్నిటిని తీసివేశాడు. గాని అంటే చేశాడు గాని కొంత లోపము. ఈయన కూడాను యథార్థ హృదయంతో ప్రవర్తించాడు గాని ఏం చేశాడు, అన్ని కూడాను పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. పూర్ణ హృదయంతో అనుసరించలేదు. దేవుని మాటలు విన్నాడు కానీ, మొదటి దినాల్లో విన్నాడు కానీ రాను రాను వినినట్లు వ్రాయబడలేదు. కనుక ఈ అమజ్య తన జీవితంలో ఏం జరిగిందో మనం చదువుకుంటే 25వ అధ్యాయంలోనే మనం వరుసగా చదువుతుంటే, అతడు మొదట ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్త మాట విన్నాడు. వద్దు నాయనా, నువ్వు యుద్ధానికి పోవద్దు, వారిని తీసుకొని నేను రాను అని అంటే, ఇశ్రాయేలుతో నువ్వు వెళ్ళినప్పుడు నేను రాను అని అంటే ప్రవక్త ఏది చెప్పాడు అది విన్నాడు. 8వ వచనం చూడండి, 25:8 వచనం. అలాగూ పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడి నీ శత్రు ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అమజ్య దైవజని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరము ఇచ్చాను. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారిని తీసుకొని వెళ్ళొద్దు అని అంటే, నేను 200 మణుగులు వెండిని వారికి మరి నేను ఇచ్చాను కదా అని అంటే ప్రవక్త చెప్పాడు, దీనికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు వారిని తీసుకొని వెళ్ళొద్దు, ఒకవేళ నువ్వు వెళ్ళినా నేను నీతో ఉండను, నీకు జయము రాదు అని అంటే, అబ్బా ఎంత దీన మనసుతో ఎంత విధేయతతో విన్నాడు. విన్న తర్వాత దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు, వారిని ఎదిరించాడు. 14వ వచనం చూడండి, అమజ్యా ఎదోమీయులను ఓడించి ఏం చేశాడు, తిరిగి వచ్చిన తర్వాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తమకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేశాను. ప్రవక్త మాట విన్నాడు మొదట, తర్వాత జయం వచ్చింది. విన్నప్పుడు జయం వచ్చింది. తర్వాత ఏం చేశాడు, అతడు తర్వాత ఆ దేవతలను తీసుకొని వచ్చి వాటికి ధూపము వేశాడు. ఉన్నత స్థలాలను పడగొట్టుకున్నాడు. అంటే తనకు అనుకూలంగా కొన్ని ఉంచుకుంటా ఉన్నారనమాట. దేవుని మాట, దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని మాట వింటున్నారు, మరలా బయట పనులు చేస్తూనే ఉన్నారు. ఈ అమజ్య ప్రవక్త చెప్పిన మాట మొదట విన్నాడు, తర్వాత వినలేదు. అయినా దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడు. మరలా దేవుడు అతనిని ఎంతగానో హెచ్చరించాడు. ఇశ్రాయేలు రాజు చేత హెచ్చరించాడు, నువ్వు ఇలాగ చేయటం మంచిది కాదని చెప్పి హెచ్చరించినప్పటికీ అమజ్య లోబడిన వాడు కాదు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. 27వ వచనం చూడండి, అమజ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా మానివేశాడండి. మనము నడిపించున్నానవన్న పాటలో 4వ వచనంలో, ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని పరమార్థమే మరచితిని.
ప్రాపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. మొదట ప్రారంభంలో చాలా బాగున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత దేవుని మరిచాడు. చాలా సార్లు తల్లులు అయ్య బుద్ధులే వచ్చినాయి, ఆ అత్త బుద్ధులే వచ్చినాయి, పిల్లల్ని అంటా ఉంటారు కదండి. అయ్య బుద్ధులే వచ్చినాయి ఏడగబోతాయి, తాత బుద్ధులు ఏడగబోతాయి అని. ఇవన్నీ యావాషు, మరి అహజ్యా, వాళ్ళ నాయనమ్మ, ఈ చేష్టాలన్నీ కూడా వెన్నంటి పెట్టుకొని ఉన్నట్లు మరి విడవలసిన వాటిని విడిచిపెట్టకుండాను తన ప్రవర్తనను ఎలాగుందో జాగ్రత్తగా చూసుకోకుండా అపాయంలో పడిపోయారు. దేవునిని మరిచారు, దేవుడి చేసిన మేలులన్నిటిని మరిచారు, దేవునికి దూరంగా ఉండిపోయాడు. అందువలన వారు అమజ్యా యెహోవాను అనుసరించటం మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాడు. తర్వాత మరణం అయిపోయాడు. గుర్రాల మీద తీసుకొచ్చాడు సేవాన్ని. కనుక దేవుని పిల్లలారు, ఇవన్నీ మనకి పాఠాలు. మనం ఈ చరిత్రలన్నీ చదువుకుంటున్నప్పుడు అదేందోలే రాజుల చరిత్రలే అని చెప్పానని దాటివేయకూడదు. మన జీవిత యాత్రలు మనం ఎలాగూ ఉన్నామో వాటిని మనము పరిశీలన చేసుకోవాలన్నమాట. దేవుడు పలుమార్లు ఇంకను చీకటి ఉండగానే పెందల కడని అన్న మాటలు ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇంకను చీకటి ఉండగానే పెందల కడనే తన ప్రజలైన వారు బాగుపడాలని ఆయన తన ప్రవక్తలను పంపించినట్లు రాజుల దగ్గరకు కూడా ఒక రాజు ఒక ప్రవక్తని, ఈ రెండవ ప్రవక్తని అలాగూ పంపించినట్లు మనం చూస్తాం. అయినా వారు దేవునిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటికి నమస్కారం చేసి దేవునికి బహుగా కోపం రేపినట్లు మనం చూస్తాం. అయితే దేవుని ప్రేరేపణ వలన అమజ్య ఆ వర్తమానం అంగీకరింపకపోయినని 25వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. వాడికి సావుదలకు వచ్చింది అంటారు చూడండి. అట్లానే దేవుని మాటకి లోబడకపోతే దేవుడే కొంతమందిని భ్రష్టమైన మనసునకు అప్పగిస్తాడని రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము చూస్తాం. దేవునిగా మహిమపరచకపోతే, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుడే భ్రష్టమైన మనసునకు అప్పగిస్తాడు. ఇక వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. తుచ్చమైన వాటి మీద అభిలాష కలిగి వారు వ్యర్థమైన వాటిని చేస్తారు. కనుక దేవుడే అలాంటి మనసు ఇచ్చాడు, వినలేదు, లోబడలేదు. కనుక యెహోవాను అనుసరించడం మానివేసిన తర్వాత జనులు కుట్ర చేశారు. కనుక దేవుని పిల్లలు అలాగూ అమజ్య తన జీవితాన్ని ముగించుకున్నాడు. మన జీవితంలో మనం కూడాను మన ప్రవర్తన ఎలాగుంటుందో ఒక వచనం చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే దేవుడు పూర్వదినాలలో ఇశ్రాయేలు చరిత్రలు ఎత్తి చెప్తూ మన కొరకు పౌలు ద్వారా ఆ మాటలు వ్రాయించాడు. 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మనము బానే ఉన్నాము, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, వాక్యం వింటున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం అని చెప్పని మనం అనుకుంటున్నామేమో, కానీ మనలో లోపము కలిగింది ఏదో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మరి మనం లోబడాలి. మొన్న వరప్రసాద్ రెడ్డి అంకులు సైలస్ ఫాక్స్ గారి గురించి చెప్తూ ఉదయము గంజే, మధ్యాహ్నము గంజే, సాయంకాలం గంజే అని వారి పిల్లలు అడిగినప్పుడు నేను చాలా ఆదరింపబడ్డాను. ప్రభా, నాడు నీ పిల్లలైన వారు ఒక సత్యం కొరకు అంత శ్రమ అనుభవించారు. ఈనాడు మరి నేను కూడా చాలా కృంగిపోతూ ఉంటాను. బ్రదర్ లేరే, ఈ సేవలో ఈ ఇబ్బందులు, ఈ పరిస్థితులు, ఈ మందిరాల వసతులు ఇవన్నీ ఎట్లా అని నేను ఆ వాక్యం ద్వారా చాలా ఆదరింపు. నిజంగా భక్తులు ఎంతగా శ్రమ అనుభవించారు. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు అని ఎంతగానో నేను కూడా పెద్దగా ఏడ్చాను. నన్ను క్షమించు ప్రభు, నాలో చాలా లోపాలు ఉన్నాయి, నీవు ఇచ్చిన దాంతో నేను తృప్తి కలిగి ఉండలేకపోతా ఉన్నా. నన్ను క్షమించు ప్రభు, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండి నీ సేవ నమ్మకంగా చేయడం సహాయం. లేని సమయాలు నీ మీద సంపూర్ణంగా ఆధారపడటానికి నేర్పించు. కనుక లోపాలు బాగున్నాం అనుకుంటున్నాం కానీ మన జీవితాలలో ఎన్నెన్నో కనుక మనం నిలబడుతున్నాం అనుకుంటున్నాం కానీ మన భక్తి జీవితాల్లో కనపడకుండా మనకి పరిశుద్ధాత్మ దేవుడు
తన వాక్యాల ద్వారా, సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా మనల్ని హెచ్చరింపజేస్తున్నప్పుడు మనం లోబడవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, చూడండి, అతడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదని అమజ్యాను గురించి వ్రాయబడ్డది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయము 4వ వచనం చదువుకొని మనం త్వరగా ముగించుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గుర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలెను. కనుక పూర్ణ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో. ఈనాడు సంఘాల్లో పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఆ పాటలు పాడేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు రావడం, కొద్దిసేపు సహవాసం చేయడం, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, రక్తదారులకు సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో ద్రాక్షరసమును తీసుకోవడము, తర్వాత తెచ్చింది ఏదో ఇవ్వటము, ప్రార్థన చేసేటప్పుడే వెళ్ళిపోతున్నారండి. అసలు అది ఏ అర్పణ అంటారో కూడా అర్థం కావట్లేదు. పాత్రలో చెయ్యి వేసి వెళ్ళిపోయిన ఒక అతను ఉన్నాడు. నిజంగా వారు ఎందుకు వెళ్తున్నారు? పూర్ణ హృదయముతో దేవుణ్ణి, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో మన ప్రభువుని మనము ప్రేమించాలైతే, ప్రభువుకి సమయం ఇవ్వాలైతే, అసలు అర్పణ అది అసలు ఆమెను అనగతలికేనే కానుకల నిమిత్తమై స్తుతులు చెల్లిద్దామనే సమయానికి వెళ్ళిపోతున్నారు. చాలా దుఃఖకరం. అసలు అది ఏ అర్పణ అంటారు? అది హేబేల్ అర్పణ, కయ్యేను అర్పణ, ఏ అర్పణ? అది ఏం అర్పణ అర్పిస్తూ ఉన్నాము? అసలు హృదయపూర్వకంగానేనంటే మనం పూర్ణ బలముతో, మన బలం ఎవరికి ఇస్తున్నాము? ఏ డ్యూటీకి ఇస్తున్నాము? ఏ పనికి ఇస్తున్నాము? దేనికి ఇస్తున్నాము? మనము మన పూర్ణాత్మతో. నన్ను ఆరాధించేవారు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను అని అంటే జస్ట్ అట్లా వచ్చి పాత్రలో చెయ్యి వేసి కానుక అర్పించి వెళ్ళిపోవటమేనా? అది పూర్ణాత్మేనా? పూర్ణ శక్తితో మిగిలిన సమయం అంతా ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నాము? అమజ్యా మొట్టమొదట విన్నాడు ప్రవక్త చెప్పిన మాట. ఏమని? ఇంతకంటే దేవుడు మరలా రెట్టింపు నీకు ఇస్తాడు అని అంటే నమ్మాడు, చేసాడు, వర్దిల్లాడు. దేవుడు ఇస్తాడు కదా మనకి. ఏదైనా ఒక నష్టపోతే ఓటీలు చేస్తా ఉంటారు చాలా మంది. దేవుడు ఇవ్వడా మనకి? లీవ్ పెట్టుకుంటే దేవుడు ఇవ్వడా? ఉన్న జీతం చాలదా? సెలవు పెట్టుకుంటే దేవుడు ఇవ్వడా? సగం ఆరాధన, సగం వాక్యము. వారు పూర్వదినాలలో ఆదిమ సంఘము కట్టబడినప్పుడు వారు ప్రభు యొక్క బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెక్కున్నారంటే, వచ్చేటప్పుడు ఎవరికి వందనాలు చెప్పిరాము, వచ్చి సైలెంట్ కూర్చుంటాం, ఎరగనట్టుకు వెళ్ళిపోతాం. ఎవరికి వందనాలు చెప్పం, సహవాసం చేయం. ఏదో ఆ బోధ వింటాము, 4 మాటలు, వెళ్ళిపోతాము. ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన అవసరత చెప్తాము, ఇంకా అంతే. ఇదేనా క్రమము? దేవుడు చెప్పింది పూర్ణ హృదయం. అతడు యథార్థ హృదయంతో ప్రవర్తించాను గాని పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించలేదు. కనుక అది ఎంత మైనస్ అయింది? అసలు పూర్తిగా విడిచిపెట్టేంత అయింది. ఒక్కొక్కసారి మనము అన్ని ఒక్కసారే పోము, ఒక్కొక్కటిగా. లోతు మొదట అబ్రహాముని విడిచిపెట్టాడు, తన సొంతంగా చూసుకున్నాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత చేయరాని వారితో సహవాసం, ఉండరాని వారితో ఉన్నాడు, కాని రాని ప్రజల మధ్య ఉండిపోయాడు. అక్కడే కుటుంబాన్ని ఏమైంది? తన సొంత ఆలోచన, తన సొంత చూపు, తన సొంత స్నేహము, తన సొంతంగా ఉండుట ద్వారా బోధకు దూరం అయ్యాడు, సహవాసానికి దూరం అయ్యాడు కదా. దేవుని మీద ఆధారపడేది దూరం అయిపోయాడు. కనుక ఎంత నష్టపోయాడు? ఎంతో నష్టపోయాడు. దానివల్ల నష్టమే గాని మేలేమీ లేదు. కనుక దేవుని పిల్లలారా, మనము అన్ని ఒక్కసారి చెయ్యము, ఒకటిగా చేసేదవు, వందలు వేలుగా కూర్చేదవు. ఒక్కసారి నీ పైన పడగానే దిక్కు తెలియక పరుగులిడుదువు.
ఈ రోజు కాలేజీలో పిల్లలు చేరుస్తున్నారు. ఆదివారం ఆరాధన ఉండిద్దా అంటే ఉండదు. చదువులే కావాలి, సీట్లే కావాలి, డాక్టర్లే చదవాలి, ఇంజనీర్లే చదవాలి, ఐఏఎస్లే చదవాలి, ఐపీఎల్ చదవాలి, అయ్యే చదవాలి. కానీ ఆదివారం మాత్రం ఆరాధన ఉండనే ఉండదు. ఇదేనా పూర్ణ హృదయం? వాక్యం ఎరగమా మనము కూర్చుండినప్పుడు, మనం లేచినప్పుడు, మన పిల్లలకు త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా చేతికి కట్టుకోవాలి. సూచనగా చేతికి కట్టుకోవాలి అని అంటే వాక్యాలు కట్టడం మాని డజన్లు గాజులు వేయటం మొదలు పెట్టారు. మేము పిచ్చి కాదు వేసేది, మేము గట్టివాళ్ళం కాబట్టి మేము బంగారమే వేస్తాం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కన్నుల నడుమ బాసికం వల్లే ఉండవాలని అంటే ముఖం అటు ఇటు తిప్పుతుంటే యాలాడయన్ని పెట్టుకుంటా ఉంటారు. కనుక ఒక్క బొట్టే ఉండదు కానీ అన్యుల కంటే ఏమి తగ్గమంటారు. ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని వ్రాయాలి అని అంటే ఇంటి ద్వారబంధముల మీద వాక్యాలు రాయకుండా కుక్కొంది జాగ్రత్త అని రాస్తారు. ఏంది ఇవన్నీ మనం చేసే పనులు? దేవుని వాక్యమును రాసుకోవలసింది పోయి, వల్ల ఉంచుకోవాల్సింది పోయి పిచ్చి పిచ్చి అన్ని చేస్తా ఉన్నాము. మనం కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు ఏం చేస్తా ఉన్నాం? ఈనాడు ట్రైన్లో ఎక్కితే కూర్చున్న ప్రతి యవనుడి దగ్గర ఫోనే, ఎక్కడ చూసినా ఫోనే. లేస్తే పక్కలో, నడిచేటప్పుడు, తిండి తినేటప్పుడు, ప్రతి సమయంలో వాక్యం నేర్పిస్తున్నామా, సెల్లుల్లో చూపిస్తున్నామా? అతల్యలాగా దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పిస్తున్నామా? ఎంత విశ్వాస జీవితంలో క్రైస్తవ్యము ఎంత ఎంత తేడా జరిగింది! ఇలాంటివన్నీ చెబితే కష్టము, బాధ, వేదన, కోపము. కనుక ఇవన్నీ కూడాను దేవుడు మన కొరకు వ్రాయించాడు. ఈ 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. 6వ అధ్యాయం 25వ వచనం, మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. మన ప్రభు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన మన కొరకు శాపగ్రాహి అయ్యాడు. అయితే మనము వీటన్నిటిని అనుసరించాలి. మనకి నీతి కలగాలంటే అన్నిటిని అనుసరించాలి. కనుక దేవుని పిల్లలమైన మనం ఇంకా పితృపారపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ఒక్కొక్క అమ్మ పిల్లల్ని ప్రసవించినప్పుడు ఇళ్ల దగ్గర అంత ఇనప కడ్డీ వేస్తారు, అంత ముళ్ళ కంప పెడతారు, లేకపోతే ఏదో ఒక పాత చెప్పేస్తారు, ఏవో పిచ్చి పిచ్చి అన్ని చేస్తారు. మనకి నీతి ఎలాగొస్తుంది? దేవుని వాక్యము మనము గైకొన్నప్పుడు ఆయన మనకి కాపుదల, మనకి ఆయన భద్రత. మనము వాటిని అనుసరించకుండా లోక సంబంధమైన వాటిని మనం అనుసరిస్తే ప్రయోజనం ఏమీ లేదని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన జీవితాలలో దేవుడు మనకిచ్చిన మాటలను విందాము, నేర్చుకుందాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. నా సమయం అయిపోతుంది, త్వరగా ముగిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 20, ఎవరన్నా తీసిన వాళ్ళు ఉంటే చదవండి అండి. 12వ అధ్యాయము 28. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అనునదియే ప్రధానమైన ఆజ్ఞ. మనం అలాగ ప్రభుని ప్రేమించాలని ఎంతగా పూర్ణ హృదయముతో, అద్వితీయ ప్రభుని పూర్ణ హృదయముతో ప్రేమించాలని మనం నేర్చుకున్నాం. రెండవది, వీటికంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియో లేదు. లోకంలో ముఖ్యమైనది ఏంటి? దేవుని మాట వినటమే. మానవునికి దేవుడు విధించిన విధి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొనటమే మన విధి. కనుక మన విధిని మనము పాటించకపోతే మనము నష్టపోతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఒకప్పుడు అనంతపురంలో జోసాయిపాయ గారు ఉన్నారని వింటున్నాం. ఎంతో మంది సేవకులు, ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి అంకులు, కెజి ఆంటీ, వీరందరూ ఉన్నారు, పెద్దవారు అయిపోతున్నారు. వారు నేర్పించారు. మనము వారి దగ్గర ఏమి నేర్చుకున్నాం? పౌలు కూడా ఇదే బాధపడుతున్నాడు. నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎలాగ విధేయులై ఉన్నారో ఇప్పుడు కూడాను, నేను మీతో లేనప్పుడు కూడాను
ఈ కాలమందును భయముతో, వణుకుతో, సొంత రక్షణ. పిల్లలు అనుకోవచ్చు, మా అమ్మ నా కోసం ప్రార్థన చేసిద్దని. భర్త అనుకోవచ్చు, నా భార్య నా కొరకు ప్రార్థన చేసిద్దని. లేకపోతే విశ్వాసులు అనుకోవచ్చు, అబ్బా మా ఆత్మీయ తల్లి చాలా ప్రార్థనా పరురాలు, ఏదైనా ఒక్కటి అటు ఇసిరేస్తే చాలు, కాకి కబురు చెప్తే చాలు, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాను. ఎవరి రక్షణ వారిదేనండి. ఎవరి రక్షణను ఎవరి భక్తి జీవితాన్ని వారు కాపాడుకోవలసిన వారై ఉన్నారు. కనుక మనంతటికి మనము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం లేదా 26 నుండి. కాబట్టి నేను గురి చూడవాని వల్ల పరిగెత్తువాడను కాను, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. కనుక మనం ఎల్లప్పుడూ కూడాను లోపరుచుకునే వారంగా మన శరీరాన్ని, మనం వాక్యం వింటున్నాము, వాక్యం చదువుతూ ఉన్నాము, మన శరీరాన్ని మనం లోపరుచుకునే వారంగా హృదయపూర్వకంగా దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆఖరికి వచనం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 49వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 49వ వచనం. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారించబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురు అని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనండి. ఆయన నోట నుండి వచ్చు ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింప సాగిరి. చూడండి, పగబట్టారండి. పూర్వదినాలలో ప్రవక్తల మీద పగబట్టి చంపారు, ప్రవక్తలను ఇబ్బంది పెట్టారు, చెరసాలలో వేశారు, బాధ పెట్టారు. అంతేకాదు, ఇక్కడ కూడా మరి దేవుడు పూర్వం నుండి ప్రవక్తలను అపోస్తులను పంపినప్పుడు కొందరిని చంపారు, కొందరిని హింసించారు. ఇలాగ లోకం పుట్టినప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్తూ 53వ వచనంలో, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలన ఆయన మీద నిండా పగబట్టి అబ్బా పగ, ప్రభు మీద పగబట్టారు, ఆయన మీద నేరము మోపవలన నుండి ఆయనతో ఎన్నో మాటలు మాట్లాడించారు. కనుక ఈ పగ అనేది ఎంత భయంకరమైందో. కనుక ఉన్నది ఉన్నట్టు చెబితే ఎవరు కూడా ఇష్టపడరండి. ఆహాబుకి యెహోషాపాతు చెప్పాడు, మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన గురించి ఎవరు ఏం చెప్పేవాళ్ళు లేరనంటే, వ్యర్థమైన వాళ్ళందరినీ పోగేసుకొచ్చాడు 400 మందిని. వీరు కాదయ్యా, యెహోవా ప్రవక్తలు ఒకడైనా లేడా అని అంటే ఏమంటాడు, మీకాయ అనేవాడు ఉన్నాడు, ఎప్పుడు నా గురించి చెడే చెప్తాడు. ఎంత పగో, అసలు ఎంత పగో. ఉన్నది ఉన్నట్లు సత్యవాక్యాన్ని చెప్పినప్పుడు ఎంత బాధో, లోబడకుండా ఇతరులు దాని మీద ఆశపడి నువ్వు చేసింది తప్పు అని తప్పుగా చెబితే నా మీద పగబట్టి చెబుతాడని అన్నాడు. అంతేకాదు, ఏలియా కాలంలో కూడాను మరి రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో నా పగవాడ అంటాడు ఏలియా ప్రవక్తను చూసి ఆహాబు. కనుక దేవుని సేవకులు దేవుని మాటలు అందించేవారు ఇప్పుడు పగవారయ్యారా? ఏం కీడు చేస్తున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పగవాడయ్యాడు. వాళ్ళు పగబట్టారు, నిండా పగబట్టారు. ఈనాడు మనం చూస్తున్నాం పరిస్థితులు, పగ మీద దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం కదా. ఈరోజు వాట్సాప్ లో ఒకటి చూసాం కదా. కనుక దేవుని పిల్లలారా, ఏం చేస్తారు వీళ్ళు పగబట్టి? ఏం చేస్తారు వీళ్ళ పగతో? ఏమి చేయలేరు. మన ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. కానీ మనము ఉండవలసిన స్థానంలో మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. పగపట్టి ఆహాబు కూడాను నష్టపోయినట్లు మనము చూస్తున్నాం అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకు అందిస్తున్న వర్తమానాల విషయమై మనము వ్యసన పడకూడదు. ఒక ధనవంతుడు వచ్చాడు, దేవుని రాజ్యం పోవాలంటే ఏం చేయాలంటే అన్ని చెప్పాడు. ఇవన్నీ బాల్యము నుండే చేయించును అన్నాడు. చేస్తూనే ఉన్నానంట. అయితే యేసు అతనిని చూచి కనికరపడి వాడిని జాలిపడి ఏం చేశాడు, నీకు ఇంకా ఒక్కటి కొదువుకుందానంటే అతడు ఆ కొదువును తీర్చుకోలేదు, వ్యసన పడ్డాడు. అతడు
మిక్కిలి వ్యసన పడ్డాడు, ధనవంతుడు కాబట్టి వ్యసన పడ్డాడు. ఈ రోజు మన జీవితాల్లో భక్తిలో మనం వ్యసన పడుతున్నామా? ప్రార్థనలో, లేకపోతే నేను ఇచ్చే విషయంలో, లేకపోతే నేను పరిచర్య చేసే విషయంలో, నేను వాక్యం చెప్పే విషయంలో, లేకపోతే నేను అన్నిటిలో కూడా నేనే ఫస్ట్ అని మనము అతిశయపడుతూ ఉన్నామా? అలాగైతే మనము వాటన్నిటిని విడిచిపెడదాము. దేవుని మీద పగ తీసేద్దాం. దేవుని పిల్లల మీద పగ తీసేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి ఆయన ఆ బాధ పెట్టబడ్డాడు, శ్రమపరచబడ్డాడు. ఆయన బెదిరించుటకు చాలిన వాడు గాని బెదిరించలేదు. ఆయన బదులు పలకలేదు, దూషించబడ్డాడు గాని ఆయన మౌని అయి ఉన్నాడు. కనుక ఆ ప్రభు మాదిరి మనము కలిగి ఉన్నప్పుడు ఆ మనము దీవింపబడతాము, మనం ఆశీర్వదింపబడతాము. ఇలా ఉండటానికి దేవుడే మనకు సహాయం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కనుక వాక్యం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాము. మనం యావాషు వలె, అమజియా వలె, ఉజ్జియా వలె, అంతేకాదు ఆసా వలె మనం ఉండకూడదు, ఆహాబు వలె ఉండకూడదు. దీన మనస్కులమై యెహోషాపాతు హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించినట్లు, యథార్థ హృదయముతో ఆశ దేవుని అనుసరించినట్లు ఆఖరి వరకు కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మన మొదటి ప్రేమను విడిచిపెట్టుకోక ప్రభువులో ఎదగాలి. ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోకపోతే, ప్రభుని ద్వేషిస్తూ ఉంటే ఈ కూడికలు ఇప్పుడైనా గాని ప్రభు మీద ఉన్న ద్వేషం పక్కన పెట్టి ఆయనకు లోబడితే ఎంతైనా మంచిది. ఇంకొద్దిసేపుడు చచ్చిపోతానన్న దొంగ నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. అప్పటికి ఇంకా అనగలేదన్నమాట ఉన్న ఆ గర్వం, ఆ పొగురు. చివరికి ఏమయ్యాడు? చచ్చాడు. కనుక దేవుని పిల్లలమైన మనం ఆధ్యాత్మికంగా చావకుండా ఉండాలి అంటే దేవునికి లోబడాలి. ప్రభు మనందరి కొరకు ఆయన ఎంతో త్యాగం చేశాడు, శ్రమ అనుభవించాడు, కలువరిలో రక్తధారలు కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన అవమానపరచబడ్డాడు, దూషించబడ్డాడు. కనుక కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు రోషం వస్తుంది కానీ మనకి రోషం వచ్చినా మన రోషం అంతా దేవునికి అప్పగించుకొని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఓర్చుట మన పని, పగ తీర్చుట ఆయన పని. ఆయనకు చోటు ఇవ్వాలి. మనం ఏ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం, ప్రోత్సహించడం కాదు, కానీ మనము దీన మనసుకులమై ఉండాలి. ఆ రాజుల వలె మనం గర్విష్ఠులం కాకుండా ఉండాలి. తాను నిల్చుచున్నానని తలంచుకున్నాడు పడిపోకుండా చూసుకోవాలి. మీరేమి నేనేమి భక్తి జీవితంలో ఆఖరి వరకు కాపాడుకోవాలి. కడదాక నీవు కాపాడుకొనుమా విశ్వాస దీపమును ఆరానిక, నీ మొదటి ప్రేమను, నీ మొదటి క్రియలను వదిలితివను నిందా రానీకుమా, ఒకసారి తలపోయుమా ప్రియమైనవు సంగమా, మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. మరణాత అని చెప్తాం. ప్రభు కొరకు సంపూర్ణంగా ఉందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనంలో మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా యథార్థంగా ప్రవర్తిద్దాం, పూర్ణ హృదయంతో అనుసరిద్దాం. లోపంగా ఉన్న వాటిని అవి లెక్కకు రావు కాబట్టి సరి చేసుకుందాము. ప్రభు పాద సన్నిధిలో అతిక్రమములు విడిచిపెడదాము. మనల్ని మనం సరిదిద్దుకొని దేవుని యొక్క సారూప్యములోనికి, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడదాము. ఆయన పోలికలో ఉందాం, ఆయనను పోలి నడుచుకుందాం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మనమును కలిగి ఉందాము. పరిమళ వాసనగా ఉందాము. ఆయన ప్రేమను వెదజల్లుదాము. అవసరమైతే ఆయన కొరకు ప్రాణాలే పెడదాం. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. మన ప్రభు కొరకు మనమేం చేయగలము? మాటలేనా, లేకపోతే ఇంకా అసలు ఏమన్నా ఉందా? మాటలే మాత్రమే కాదు కానీ మాటతోను నాలుగుతోను కాక క్రియతోను, సత్యముతోను, ఆత్మతోను హృదయపూర్వకంగా ప్రభుని సేవిద్దాం, ప్రభుని ప్రేమిద్దాం, హత్తుకుందాం. నా ప్రభు కొరకు అని భక్తులు ఎలాగ ప్రభు కొరకు త్యాగం చేశారు, మనం కూడా ప్రభు కొరకు ప్రాణమైన లెక్క చేయక అకుల ప్రిస్కిల్లాలు పౌలు సేవలు వారు సహకారులుగా ఉన్నట్లు మనం కూడా దేవుని పని కొరకు ఎప్పుడైనా చచ్చేది భూమి మీద. ఏ రోగం వచ్చినా పోవాలి, రోగం లేకపోయినా పోవాలి. కనుక ఉన్న 4 దినాలు ప్రభు కొరకు రోషం కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థ హృదయంతో, పూర్ణ హృదయంతో సంపూర్ణంగా ప్రభుని ప్రేమించి సేవించాలని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలను మనందరి కొరకే ఆశీర్వదించిన గాక. ఇట్టి అవకాశం ఇచ్చిన ఆంటీకి, పెద్దలందరికీ ప్రేమ వందనాలు. కొంత ఓరిమితో వాక్యం విని ఆలకించిన మీ అందరికీ కూడాను
మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మా కోసం మేము చేసే చిన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. పిడుగురాళ్ళ దగ్గర నుండి మరి అస్సాం వెళ్ళిన వెంకట్ కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, మీకు తెలుసు. అట్లని ఉత్తరప్రదేశ్ లింగారావు ఆ బాబు వెళ్ళాడు, వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రిస్కిలమ్మ హిమాచల్లో ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. లూకా బాబు మరి చిన్నవాడు, కొంత యాక్సిడెంట్ అయి బలహీనంగా తిరగలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పనిలో ఉన్నాడు. ఆ బాబు కొరకు ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కూడాను పలుమార్లు పడుతూ లెగుస్తూ ఉన్నాను. ప్రభువే నన్ను కనికరించులాగిన నా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మరొకసారి ప్రార్థన సహాయం కూడా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. వందనాలండి. వందనాలు.